హాయ్ అండి. ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు నేను హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకున్నానో చూడండి. ఈ హ్యాండ్స్‌కొచ్చేసి ఒక సైడ్ బార్డర్ ఉంది. ఈ విధంగా బార్డర్ వచ్చేసింది నాకు. కింది సైడ్‌న లైనింగ్ వచ్చేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఈ విధంగా మడిచి కుట్టుకున్నాను. మనం రెగ్యులర్‌గా హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసుకున్నాను. లైనింగ్ లేకుండా ఉత్త మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్ పెట్టేసుకొని ఈ ఫ్యాబ్రిక్‌లో మొత్తం జెర్రీ థ్రెడ్ ఉండడం వల్ల నాకు సాగుతుందండి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కంపల్సరీ ఇక్కడ మిడిల్‌లో నుంచే కుట్టుకోవాలి. ఈ విధంగా మిడిల్ కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఈ విధంగా మిడిల్ కుట్టుకున్నాను. మనం రెగ్యులర్ హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తామో అదే విధంగా. ఇక్కడ చూడండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఏ విధంగా పెడుతున్నానో చూడండి. దీనికి ఆపోజిట్ సైడున మనకు ఫ్రంట్ పార్ట్ ఖర్చులు ఉంటాయి కదా! అది ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకున్నాను. ఇక్కడ చూడండి సేమ్ పైన హ్యాండ్ ఏ విధంగా ఉందో లైనింగ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ కంపల్సరీ మిడిల్‌లోంచి కుట్టాలి. నాకు ఇక్కడ పైన ఫ్యాబ్రిక్ సాగుతూ ఉంది కదా! దాన్ని చూసుకొని ఇప్పుడు కిందిది కుట్టుకుంటా రావాలి. కరెక్ట్‌గా మనకు పైదానమైన ఈ లైనింగ్ కట్ చేసుకుంటేనే ఈ విధంగా కుట్టగలుగుతాం. మనం కటింగ్‌లో హెచ్చులు తగ్గులు, కుట్టడంలో హెచ్చులు తగ్గులు వచ్చామనుకోండి మొత్తం హ్యాండ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలాంటి ఫ్యాబ్రిక్ మనకు ఆర్మ్ హోల్ దగ్గర కుచ్చుకుంటా ఉంటుంది కదా! ఇంకా పీసులు పీసులు వచ్చేస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా కుట్టుకున్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ డబల్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం డబల్ స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కలిపి కింద లైనింగ్ నేను మడిచి కుట్టుకున్నా కాబట్టి పైన బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా కుట్టుకున్నాను. ఈ బ్లౌజ్‌కి నేను హ్యాండ్సే కాదండి షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా ఖర్చులు కనిపియకుండా కుట్టుకున్నాను. కింద క్రాస్ పట్టీలు కూడా ఇదే విధంగా కుట్టుకున్నాను. ఇలాంటి ఫ్యాబ్రిక్‌తో క్రాస్ కటింగ్ కుట్టేప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. ఇది ఆల్రెడీ క్రాస్‌గా ఉంటుంది. మనం మళ్ళీ క్రాస్ కటింగ్ కుట్టే వరకు మనకి